హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే నిన్నటి వరకు కేటీఆర్ బ్లూ టాక్స్ అన్న తర్వాత నిన్నటి నుంచి కొత్త స్ట్రాటజీతో బయటకు వచ్చారు. సో కొత్త బీర్లు రాబోతున్నాయి, కొత్త మద్యం రాబోతుంది మార్కెట్లోకి అని చెప్పేసి ఒక గందరగోళాన్ని సృష్టించారు. సో దాని మీద మే 21 తారీఖున జూపల్లి కృష్ణారావు వచ్చి ఏ కొత్త బ్రాండ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆయన చెప్పారు. సో నిన్న దాని మీద రెక్టిఫికేషన్ కింద సో బెవరేజెస్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో కార్పొరేషన్ దానికి పర్మిషన్స్ ఇచ్చింది అని నిన్న కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్గా ఇంత రాజకీయం చేయడానికి బీఆర్ఎస్కి ఎలాంటి అర్హత ఉంది? అర్హత ఇన్ ద సెన్స్ ఎందుకు అర్హత అంటున్నానంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే 2023 ఆగస్ట్ 2023 ఆగస్ట్లో ఎప్పుడైతే వీళ్ళు లిక్కర్ పాలసీ లిక్కర్ టెండర్స్ని రీకాల్ చేశారు. ఎందుకంటే డిసెంబర్లో జరగాల్సిన లిక్కర్ టెండర్స్ ఒక 4 నెలల ముందలే ప్రీపోన్ చేసుకొని లిక్కర్ టెండర్స్ని 2023 ఆగస్ట్కే చేశారు. ఎందుకంటే నవంబర్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఆగస్ట్కి ప్రీపోన్ చేసుకొని లిక్కర్ టెండర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆగస్టు దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యే వరకు టీఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు లిక్కర్ కంపెనీస్కి దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయల బకాయిలు పడింది. 4,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది టీఎస్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వచ్చు. ఈ 4,000 కోట్ల రూపాయల బకాయిల నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వీళ్ళకి లిక్కర్ సప్లై చేయడం ఆపేసింది. ఎప్పుడు? డిసెంబర్ ఆర్ జనవరి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో హై కన్జంప్షన్ అయింది, ఎక్కువ వాడారు లిక్కర్ మద్యాన్ని. ఎందుకంటే ఎలక్షన్లో మద్యం పంచారు కాబట్టి దగ్గర దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల మద్యాన్ని పంచుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో 4,000 కోట్ల రూపాయల లిక్కర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ పెండింగ్ బిల్స్ కోసం కంప్లీట్గా లిక్కర్ కంపెనీస్ అన్నీ గత ప్రభుత్వం కావచ్చు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద కావచ్చు ప్రెషర్ పెట్టారు. పెట్టిన క్రమంలో వాళ్ళు చెల్లించకపోతే బిఓబి, బెవరేజెస్ ఆఫ్ బీర్స్, సో ఈ కంపెనీస్ అన్నీ ఏం చేసినాయి అంటే వీళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయి, వీళ్ళకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏం చేశారంటే లిక్కర్ సప్లైని తగ్గించుకుంటూ వచ్చారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏపీలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంత సప్లైని మీకు ఇవ్వలేము, ఎందుకంటే పెండింగ్ బిల్స్ దృష్ట్యా మేము లిక్కర్ సప్లై చేయలేము అనే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ కింద 30% అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన తర్వాతనే ఏదైనా సరే బయటికి డిస్లరీస్కి వస్తాయి. డిస్లరీస్ నుంచి డైరెక్ట్గా బెవరేజెస్ టీబీఎల్, తెలంగాణ బెవరేజెస్ లిమిటెడ్, ఈ కార్పొరేషన్కి ఏదైతే లిక్కర్ వస్తుందో, టీబీఎల్కి ఏదైతే లిక్కర్ సప్లై అవుతుందో దీనికి బిఫోరే వీళ్ళు 4,000 కోట్లు ఒకవేళ ఇచ్చి ఉంటే దానికి 30% ఆఫ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కింద కట్టాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఇక్కడ 1,200 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి లిక్కర్ని సప్లై చేస్తే వీళ్ళు ఇక్కడ ఈ 4,000 కోట్లలో ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కింద వాళ్ళ చేతిలో ఉన్న డబ్బును కూడా కట్టున్నారు. సో ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వకపోతే బియర్లు కానీ పెద్ద బ్రాండ్స్కి సంబంధించి ఆల్కహాల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము సప్లై చేయబోము అని చెప్పేసి జనవరి ఫిబ్రవరిలో గవర్నమెంట్కి ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో ఇదే క్రమంలో టీబీఎల్ ఏం చేసిందంటే టీబీఎల్ కార్పొరేషన్, తెలంగాణ బెవరేజెస్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏం చేసిందంటే కొత్త బీర్లకి పర్మిషన్ ఇచ్చింది. ఇది రెగ్యులర్గా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కొన్ని బీర్లు లైసెన్స్లు కంప్లీట్ అయిపోతే లేబులింగ్ అంటారు దీన్ని, ఆ లేబులింగ్స్కి క్లోజ్ అయిపోతే మళ్ళీ కొత్త లేబుల్స్ క్రియేట్ అవుతాయి. సో ఎవరికైనా సరే టాప్ 10 బ్రాండ్స్ తెలుసు, కానీ కింద ఉన్న చీప్ లిక్కర్ కానీ కింద తక్కువ గ్రేడ్ ఆల్కహాల్ కానీ బియర్స్ కానీ లేదంటే ఇతర వేరే ఏ లిక్కర్ కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఆ గ్రేడ్ 100 రూపాయలు ఏదొస్తుంది, 150లో ఏదొస్తుందని డబ్బుతో ప్రామాణికంగా తీసుకొని మందుకొనే లేబర్ అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు వాడేదానికి బ్రాండ్తో సంబంధం ఉండదు. 100 రూపాయలు దివ్వు, 90 రూపాయలు దివ్వు, 150 రూపాయలు దివ్వు అనే కొనుక్కుంటారు. సో ఇదే క్రమంలో టీబీఎల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే కొత్త బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చింది. దీనికి మినిస్టర్కి చెప్పి లేదంటే మినిస్టర్కి తెలియ జరిగిందా అనేది సెకండరీ విషయం అయితే, ఖచ్చితంగా ఈ కంపెనీస్ అన్నీ సహాయ నిరాకరణ చేసి సప్లై చేయలేని పరిస్థితుల్లో కొత్త బ్రాండ్స్కి అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చిన క్రమంలోనే ఈ జీవో ఇష్యూ అయి ఉంటుంది. సో ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో ఇమీడియట్గా ఎలక్షన్ కోడ్ టైంలో వాళ్ళకి సెట్ చేసుకోవడానికి కుదురుండదు. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగుస్తున్న క్రమంలో ఈ ప్రతిపక్షాలు వీటిపైన గందరగోళం సృష్టిస్తున్నాయి. అసలు తప్పెవరిదిరా అంటే ప్రీపోన్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ది, బీఆర్ఎస్ గవర్నమెంట్ది. బీఆర్ఎస్ఏ ఇక్కడ ప్రీపోన్ చేసి ఆగస్టులో ముందలే వెళ్ళి దాని మీద వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని తీసుకుంది. ఆదాయం తీసుకొని వాళ్ళకి చేయాల్సిన పేమెంట్ని చేయకుండా ఆపిన క్రమంలో ఇక్కడ షార్టేజ్ వచ్చింది స్టేట్లో. సో ఇది మెయిన్ ఇన్కమ్ సోర్స్ తెలంగాణకి. లిక్కర్ కూడా ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్.
అలా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కడ లిక్కర్ పాలసీలు మార్చడం కానీ లిక్కర్ని పెంచడం కానీ ఇట్లాంటివి ఏం చేయకపోగా 12 గంటల వరకు నడిచే టానిక్ లాంటి వైన్ షాప్స్ పైన కూడా లిమిటేషన్స్ పెట్టారు. తర్వాత కొన్ని బార్ల లైసెన్సుల మీద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని పాలసీస్ మీద లిక్కర్ పాలసీస్ మీద కోర్టులో పిల్సేసి ఉన్నారు. సో అవన్నీ కూడా క్లియర్ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా వీళ్ళు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ఫర్దర్ యాక్టివిటీస్ చేయలేదు. ఓన్లీ కొత్త బీర్లకి టెండర్స్ పిలిచి లేబులింగ్ ఇచ్చారు. సో ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2023 ఆగస్టులో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్కి బిఫోరు ఈ టెండర్స్ పిలిచిందో, టెండర్స్ క్లోజ్ చేసిన తర్వాత లిక్కర్ సంబంధించి టీబీఎల్ నుంచి 4,000 కోట్ల రూపాయల చెల్లింపులు ఏవైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపేసిందో, ఈ 4,000 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఆగడం వల్లనే మిగతా ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న బీర్ కంపెనీస్ అన్ని సప్లై ఆపడం వల్ల కొత్త బీర్స్ని వెలుగులోకి తీసుకురావాల్సి వచ్చింది. కొత్త బీర్స్కి పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పు అయితే ఇక్కడ ఫర్దర్గా అంటే గత ప్రభుత్వం చేసిన స్ట్రాటజికల్ మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ ప్రభుత్వం మేము రాకపోతే వీళ్ళని ఇచ్చేయాలని అవ్వచ్చు, మొత్తాన్ని వీళ్ళని ఆపి పెట్టారు. సో ఇదే ఇంకా ఓన్లీ బీర్స్ వరకే ఇది జరిగింది. ఇంకా కొత్త లేబులింగ్స్, లేదంటే లిక్కర్ పాలసీస్, లేదంటే బార్స్ పర్మిషన్స్, పబ్స్ పర్మిషన్స్, వైన్ షాప్ పర్మిషన్స్, వీటికి సంబంధించిన పాలసీస్ ఇంకా తయారు చేయాల్సిందండి. ఎందుకంటే ఎప్పుడు పాత ప్రభుత్వ ముద్రని కొత్త ప్రభుత్వాలు ఎప్పుడు ఆ ముద్రను ఉంచుకోవు, ఖచ్చితంగా చెరిపేసి కొత్త పాలసీసే క్రియేట్ చేసుకుంటే. సో ఇదే క్రమంలో టానిక్ మీద రైడ్ చేసి 12 వరకు ఉండాల్సిన వాళ్ళు జీఎస్టీ బిల్స్ కట్టట్లేదని కానీ, 12 వరకు ఉండే టానిక్ని 11 వరకు అడ్జస్ట్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం అయితే లిక్కర్ మీదే ఆదాయం సంపాదించాలి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవాలి అనే ఆలోచనలో ఉందా లేదని పక్కన పెడితే, ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ కొత్త బీర్లు రావాల్సిన అవసరం వచ్చింది. సో ఇది జూపల్లికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది పక్కన పెడితే కంప్లీట్గా ఈ డెసిషన్ మేకర్ మినిస్టర్ తర్వాత తెలంగాణ బెవరేజ్ లిమిటెడ్ లిక్కర్ బెవరేజెస్ అండ్ లిక్కర్స్ కార్పొరేషన్కి సంబంధించి ఈ వ్యవహారం అంతా జరిగింది. సో ఇది థ్యాంక్ యూ.